వేదాంతవాక్యేషు సదా రమంతః వేదాంతవాక్యేషు సదా రమంతః భిక్షాన్నమాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ స్వేచ్ఛా స్వాతంత్రాలను మనందరం ఆశిస్తూనే ఉన్నా ఎందుకనో అవి ఎవరికీ ప్రాప్తించడం లేదు. నేను ఈ ప్రపంచంలో స్వేచ్ఛాజీవిగా ఉండాలి. ఎందుకని? స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది కనుక. నిన్న మనం చూసినట్టుగా నేను స్వేచ్ఛాజీవిగా ఉండాలి, స్వాతంత్రంతో ఉండాలి, ఓ ఫ్రీ పర్సన్గా ఉండాలి అని అందరము అభిప్రాయపడుతూ ఉండినా కొందరు తెలిసి వాంఛించవచ్చు, కొందరు తెలియక వాంఛించవచ్చు. కానీ అందరికీ కావాల్సింది ఇదే అనేటువంటి విషయం సుస్థిరంగా మనకు అర్థమవుతూ ఉండినప్పటికి కూడాను ఎందుకనో ఈ విషయంలో ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయే కానీ ఎవరికీ వాటికి సంబంధించిన ఫలితాలు మాత్రం అందడం లేదు. ఎందుకని ఇలా జరుగుతూ ఉంది అని మన జీవితాన్ని బాగా వడబోసి అర్థం చేసుకున్నప్పుడు మరొక దాని మీద ఆధారపడి జీవించే వ్యక్తికి స్వేచ్ఛ ఎలా ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్. అట్లాగే మరొకరిని ఆశ్రయించుకొని బ్రతికేటువంటి వ్యక్తికి స్వాతంత్రం రమ్మంటే ఎట్లా వస్తుంది? బాగా అర్థం చేసుకో. ఇది ఒక డిపెండెన్స్ ఇతరుల మీద. డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఒకరి మీద ఆధారపడి జీవించడంలో మనిషికి స్వేచ్ఛ వచ్చే అవకాశమే లేదు. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు ఆధారపడి జీవిస్తూ ఉన్నావో, మరొక దాన్ని ఆశ్రయించుకొని ఉన్నావో, దేనిని ఆశ్రయించుకొని ఉన్నావో, దేని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నావో దానికి స్వేచ్ఛ ఉంటుందేమో కానీ నీకుండేందుకు అవకాశం లేదు. కనుక ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు, వస్తువులు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేస్తే మన జీవన స్థితిగతులు వీటి మీద ఆధారపడి ఉండేటప్పుడు మనల్ని నియంత్రించేవి ఆ వస్తువులు అవుతాయి లేదా ఆ విషయాలు అవుతాయి.
ఒకవేళ వ్యక్తుల్ని ఆశ్రయించుకొని వ్యక్తుల మీద ఆధారపడి మనం బ్రతికేటప్పుడు మనల్ని నియమించేటువంటి వాళ్ళు వ్యక్తులు అవుతారేమో కానీ మనం అయ్యేందుకు అవకాశం లేదు. ఇలా ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ పోవడం కన్నా ఈ జగత్తు మీదనే నువ్వు ఆధారపడి జీవించేటప్పుడు, ఈ జగత్తును ఆశ్రయించుకొని మన మనుగడను కొనసాగించేటప్పుడు మనల్ని శాసించేది ఈ ప్రపంచం అవుతుందేమో కానీ మనకు స్వేచ్ఛ వచ్చేందుకు అవకాశం లేదు. మరొకరు నియంత్రిస్తూ ఉంటే, మరొకరు నియమిస్తూ ఉంటే, మరొకటి శాసిస్తూ ఉంటే మనం స్వేచ్ఛాజీవులంగా ఈ ప్రపంచంలో బ్రతకడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంతకీ ఎవరు స్వేచ్ఛాజీవి ఈ ప్రపంచంలో? తన సుఖానికి, తన స్వేచ్ఛకి మరొక దాని మీద ఆధారపడకుండా ఎవడైతే ఉండాడో వాడొక్కడే స్వేచ్ఛాజీవి. ఎవడి యొక్క జ్ఞానం అయితే సుస్థిరంగా ఉందో, ఎవరి యొక్క ఆనందం నిరంతరం ఒక ప్రవాహ రూపంలో సాగుతూ ఉందో, మనల్ని ఆకర్షించి పిచ్చివాడనగా చేసేటువంటి ఈ ప్రపంచం ఎవరి దృష్టిలో విస్మృతప్రాయంగా ఉందో అటువంటి వాడు స్వేచ్ఛాజీవి ఈ ప్రపంచం. మరొక దాని మీద ఆధారపడకుండా జీవించేటువంటి వాడు. అటువంటి వాడు ఎలా ఉన్నా స్వేచ్ఛాజీవే గనక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎలా ఉండినప్పటికి కూడా కౌపీనవంత అపి భాగ్యవంత అంతే. ఇంకెళ్ళి కాబట్టి ఏమున్నది ఏమి లేదు అని లేదు. కారణం ఏంటి అని అన్నప్పుడు తన యొక్క ఆనందం మరొక దాని మీద ఆధారపడి ఉందని కానీ, తన ఆనందానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కావాలని కానీ, ఓ సిచ్యువేషన్ కావాలని కానీ, ఓ ప్రత్యేకమైనటువంటి సన్నివేశం కావాలని కానీ, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే నేను సుఖపడగలను గనక వాటిని తయారు చేసుకోవాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాడు వాటి మీద ఆధారపడి ఉంటాడు గనక, వాటిని ఆశ్రయించుకొని ఉంటాడు గనక అటువంటి వాడు స్వేచ్ఛాజీవిగా, ఒక ముక్త పురుషుడిగా ఈ ప్రపంచంలో ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే అవకాశమే లేదు. కనుక ఎవడైతే స్వేచ్ఛాజీవిగా ఉన్నాడో, ఈ ప్రపంచంలో భాగ్యవంతుడిగా ఉన్నాడో, ఈ భాగ్యం నిరంతరం ఉండాలి అంటే అది తన మీదనే ఆధారపడి ఉంది. అదేదో తన మీద ఉంది, మరొక దాని మీద కాదు. మరొక చోట అది ఉన్నది అని తెలిసినప్పుడు దాని మీద ఆధారపడి బ్రతకడమో, దానిని ఆశ్రయించుకొని జీవించడమో జరుగుతుంది. కానీ ఇక్కడ దీనికి దానికి తేడా ఏమిటంటే, అలా ఆశ్రయించుకొని బ్రతికేటువంటి వ్యక్తికి తృప్తి కలగచ్చేమో కానీ నిత్య తృప్తి కలిగే అవకాశం లేదు. సుఖం కలగచ్చేమో కానీ నిత్య సుఖం కలిగే అవకాశం లేదు. కారణం ఏంటి? నువ్వు దేని మీద అయితే ఆధారపడి ఉన్నావో అది పరిణామశీలంగా ఉంది గనక, అది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంది గనక. కాబట్టి ఒకప్పుడు నీకు సుఖాన్ని ఇచ్చింది, మరొకప్పుడు నీకు సుఖాన్ని ఇవ్వలేదు. ఒకప్పుడు నీకు ఆనందాన్ని పంచింది, మరొక దశలో నీకు ఆనందాన్ని పంచలేదు. కొద్ది కొద్దిగా, అల్పంగా, స్వల్పంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకని వాటిని అనిత్యము అన్నాం నిన్న. ఆగమాపాయన అనిత్యం. కాబట్టి అనిత్యమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని, వాటిని ఆలంబనంగా చేసుకొని నీవు జీవిస్తే తద్వారా నీకు కలిగేటువంటి ఆనందం కూడాను అనిత్యమైనటువంటి ఆనందమే. అటువంటి దాంతో కనుక నువ్వు తృప్తి చెందేటట్లయితే ఓకే. కానీ అట్లా తృప్తి చెందడం లేదు. కనుక నేను ఎందుకు స్వేచ్ఛాజీవిగా ఉండాలనుకుంటున్నాను, మరొక దాని మీద ఆధారపడకుండా, మరొకరిని ఆశ్రయించుకోకుండా ఎందుకు బ్రతకాలనుకుంటూ ఉన్నాను అంటే, ప్లీజ్, నాకు కలిగే ఆనందం ఏదో అది నిరవధికంగా ఉండాలి అనుకుంటున్నాను కనుక. ఈ విధంగా ముక్కలు ముక్కలుగా వచ్చేటువంటివి, ఇటువంటి ఆనందాలు నాకు అవసరం లేదు. నాకు అఖండానందం కావాలి. అఖండానందం కావాలి అని అంటే అది ఈ ప్రపంచంలో దేని మీద నువ్వు ఆధారపడినా, మొత్తం ప్రపంచం మీద నువ్వు ఆధారపడినా కూడాను జాయతే గచ్చతి ఇది జగత్, ఏదైతే వస్తూ పోతూ ఉందో అదే ఈ ప్రపంచం కనుక మార్పు చెందేటువంటి ఈ ప్రపంచంలో నువ్వు ఆశించేటువంటి మార్పు లేనిటువంటి నిత్య సుఖం, అక్షయమైనటువంటి సుఖం, అనంతానందం లభించే అవకాశమే లేదు గనక ఈ భాగ్యవంతుడు ఎందుకు భాగ్యవంతుడు? మనం అనుకునే భాగ్యాలు ఉండినా కూడాను నిర్భాగ్యులుగా ప్రపంచంలో జీవిస్తూ ఉంటే
తనకి ఏ భాగ్యము మనం అనుకునే భాగ్యాలు లేకపోయినా కూడా కౌపీనవంత అపి కేవలం